కొబ్బరికాయ కూడా నమస్కారం చేసుకొని పక్కకు పెట్టండి. సాధువు అనగా వైశ్యులు తన వ్యాపార నిమిత్తము అదే నదీ మార్గం ఉండబోచు రాజు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి ఆ రాజు వచ్చి పోదామా అంటే ఆయిల్ ఫ్రీ అన్నట్లు చూడు పెద్దమ్మా ఇది హాయ్ అప్పు చెప్పు చెప్పు. హాయ్ గాయ్స్, మేము ఇలా గుడంగుట్ట పోతున్నాం. ఈరోజు వీడియో ఏంటిదంటే చెప్పు చెప్పు. హాయ్ గాయ్స్, మేము ఇలా గుడంగుట్ట పోతున్నాం. నేను చెప్తా పట్టుకో. సరే నేను చెప్పినట్టు చెప్పు. హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటిదంటే మేము గుడంగుట్టకు పోతున్నాం అని చెప్పి. హాయ్ గాయ్స్, ఇలా వీడియో ఏంటిదంటే మేము గుడంగుట్టకు పోతున్నాం. సొసైటీ. హలో అండి, ఇంకా మా పిల్లలు చెప్పేదైతే విన్నారు కదండి. ఇంకా మేమైతే గూడెంగుట్టకైతే వెళ్తున్నామండి. ఇంకా దగ్గరనే ఉంటుందండి మా ఊరికి. ఒక 10-15 కిలోమీటర్ల లోపే ఉంటుందండి గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇంకా మేము వెళ్తుంటే మా వారు వాళ్ళు కూడా, బాబాయ్ వాళ్ళ అబ్బాయి అయితే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందండి. ఇంకా వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇంకా వచ్చే వాళ్ళ కోసం అయితే అక్కడ చెట్టు కింద అయితే నీడకు వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళే దారిలోనే కాబట్టి ఇంకా అక్కడ కాసేపు కలిసి అయితే ఇంకా వెళ్తున్నామని చెప్పి అయితే వెళ్ళేస్తున్నామండి. ఇంకా ఇదైతే రాయపట్నం బ్రిడ్జ్ అండి. ఇంకా మనకు కనబడుతున్న బ్రిడ్జ్ ఇదంతా గోదావరి నది అన్నమాట అండి. ఇంకా మనకు అక్కడ నుండి వస్తుందండి. ఇదైతే భగీరథుడు తీసుకువచ్చిన గంగా అన్నమాట అండి. ఇదైతే పిల్లలైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారండి. ఇంకా నాకన్నా ఎక్కువగా యాంకరింగ్ చేసుకుంటూ ఇంకా మేము చెప్తాం అత్తమ్మ ఇంక ఇది ఇలాగే ఉంచండి, ఇంకా వాయిస్ అయితే తీసేయద్దు అని అయితే మరీ చెప్పారు. ఇంకా మనం వెళ్ళాల్సిన గూడెంగుట్ట టెంపుల్ అయితే వచ్చేసిందండి. ఇంకా ఒక పక్కన కారు ఆపితే మా తోటి కోడలు ఇంకా ఆడపడుచు ఇద్దరూ కలిసి అయితే టెంకాయ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకా పౌర్ణమి కాబట్టి ఫుల్ రష్ ఉందండి. జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా కొట్టు దగ్గర ఆపడానికి అయితే కుదరలేదు. ఇంకా అందుకే ఒక పక్కగా తీసుకువచ్చి అయితే కారు ఆపాము. ఇంకా మా ఆడపడుచు వాళ్ళైతే ఇంకా టెంకాయలు తీసుకొని అయితే వచ్చేస్తున్నారు. చాలా రద్దీగా ఉందండి. ఇంకా అయితే ఇప్పుడైతే మనం కొండపైకి అయితే వెళ్దామండి. ఇంకా నడిచే దారి వేరే ఉంటుందండి, అది వచ్చేటప్పుడు చూపిస్తాను. ఇంకా ఈ మధ్యలో అయితే కొత్తగా వేశారండి. ఇంకా గుట్టపైకి అయితే వెళ్ళడానికి రోడ్డు చాలా బాగుంటుందండి. ఇంకా టెంపుల్ లొకేషన్ అంతా చూసేయండి ఎంత బాగుందో. ఇంకా ఇలా వెళ్తే దగ్గరగా ఇంకా స్వామివారి సన్నిధానానికి దగ్గరగా కొన్ని మెట్లు మాత్రమే ఎక్కాల్సి ఉంటుందండి. ఇంక ఈ రోడ్ అయితే కొత్తగా వేశారు, అంతకుముందు అయితే లేదండి. ఇంకా నడిచే దారి అయితే ఉంటుంది, మెట్ల మార్గమేనండి అది కూడా. ఇంకా ముందైతే గోశాల ఉంటుంది, గోశాల ముందు నుంచి మెట్లు అయితే ఉంటాయండి. ఇంకా టెంకాయ తీసుకోవడానికి పూజ సామాగ్రి ఉంటుంది, లడ్డు పులిహోర కౌంటర్ ఉంటుంది ఇంకా ముందే. ఇంకా ఆ రూట్ అయితే నేను మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తానండి. ఇంక ఇదైతే పక్క నుండి అయితే ఇప్పుడు గుట్టపైకి అయితే వెళ్తున్నామండి. చూసారా ఎన్ని కార్లు వెహికల్స్ అన్నీ ఆగి ఉన్నాయో. చాలా రద్దీగా ఉందండి. ఇంకా ఎండ కూడా మామూలుగా లేదండి, అడుగు పెడితే కాళ్ళు సుక్కుని అంటుకుపోతున్నాయండి. ఇంకా తప్పదు కదా మరి, చెప్పులు వెళ్ళాల్సిన చోట వేసుకోవాల్సిన చోట వేసుకుంటాము, విప్పాల్సిన చోట విప్పడే కదండి. కార్లోనే చెప్పులన్నీ వదిలేసాము. ఇంకా కాళ్ళు అయితే విపరీతంగా అంటుకున్నాయండి. ఇంకా మెట్లన్నీ ఎక్కి ఎలా పోతాము, ఇంత పొద్దున్నే ఇంత కాలుతూ ఉన్నాయి. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఎంత కాలుతాయో అనుకుంటున్నాం. ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాం.
సంవత్సరానికి చేస్తున్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి కూడా కొబ్బరికాయ కూడా నమస్కారం చేసుకొని పక్కన పెట్టండి. సత్యనారాయణ స్వామి దేవత కొబ్బరికాయ అత్యంత సౌందర్యవంతం. ఆ భాగవతంలో కలిసి ఉన్నాడు భద్రశీల నది సత్యనారాయణ స్వామి కలిసి సాధిస్తున్నామని చెప్పి భగవాన్ విధానం కూడా వివరించారు. అదంతా విన్నటువంటి సాహుకారి చాలా సంతోషించి, ఓ రాజా, మరి నాకు కూడా సంతానం లేదు కాబట్టి నేను కూడా ఈ స్వామి నేను సంతానాన్ని పొందాలని గురించి ఆ రాజు సుందర ప్రాణి చేసి అతడి భార్యని వీడాలని సత్యనారాయణ స్వామి కొండపైకి ఎక్కేటప్పటికైతే 4వ కథ జరుగుతుంది. ఈ వ్రత మండపం అయితే కొత్తగా కట్టారండి. ఇంకా ఈ మధ్యనే, అంతకుముందు అయితే కిందే ఉండేవండి వ్రత మండపాలన్నీ. ఇంకా 1000 రూపాయలకు పైన టికెట్ పెట్టిన వాళ్ళకే ఇంకా టెంపుల్ పక్కనే వ్రత మండపం ఉంటుందండి. ఇంకా అందులో అయితే నోముకునేవారు. ఇంకా మామూలు టికెట్ తీసుకునే వాళ్ళంతా కిందే నోముకునే వాళ్ళండి. ఇంక ఇప్పుడైతే ఈ టెంపుల్ పక్కనే వ్రత మండపం అయితే కట్టారు. ఇంకా పౌర్ణమి కాబట్టి తెలిసిన వాళ్ళందరూ చాలా మంది కలిసారండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ బంధువులు అయితే కలిసి ఇంకా పిల్లలకైతే ప్రసాదం కూడా పెట్టమని అరటిపళ్ళు అయితే ఇచ్చారు. ఇంకా ఇలా తెలిసిన వాళ్ళు అయితే అమ్మ తోటికోడలు వాళ్ళకు, ఊరు వాళ్ళు అయితే చాలా మంది కలిసారండి. ఇంకా కొండపైనంతా లొకేషన్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా తెలిసిన వాళ్ళు ఈ అరటిపళ్ళ ప్రసాదం అయితే ఇచ్చి వెళ్ళారు పిల్లలకి ఇవ్వమని. ఇంకా టెంపుల్ ముందు ధ్వజస్తంభ దర్శనం అయితే ఇలా ఉంటుందండి. ఇంకా ఇలా రద్దీగా ఉన్నప్పుడైతే ధ్వజస్తంభం దర్శనం చేసుకున్న స్వామివారి దర్శనం అయినట్టే అని చెప్తారండి. పక్కనే అయితే యాగశాల ఉందండి. ఇంకా ఈ మండపంలో స్వామివారు ఉంటారు. ఇంకా ఈ పక్క నుంచి అటు ముందుకు పోతే అటు నుంచి మెట్ల మార్గం, నడిచే మార్గం అన్న ఉంటుందండి. ఇంకా అంతకుముందు అయితే మేము ఇట్లుండే కొండపైకి ఎక్కేవాళ్ళము. ఇంకా ఈ పక్కనే లోయ కూడా ఉంటుందండి. అందులో ఎప్పుడు వాటర్ ఉంటాయండి. ఎండాకాలమైనా ఇనికిపోవు. అందులోంచి వాటర్ అయితే ఇలా ఉంటుందండి. ఈ కింద నుంచి అయితే వచ్చే వాళ్ళమండి అంతకుముందు అయితే. ఇప్పుడైతే వెహికల్లో వచ్చాం కాబట్టి ఇట్లా వచ్చాం. నడిచి వచ్చేవాళ్ళు అలా వస్తారు. ఇంకా రష్ చూసారా ఎంత ఎక్కువగా ఉన్నారో. ఇంకా మేమైతే ఫ్రీ దర్శనంలో వెళ్ళకుండా టికెట్ అయితే తీసుకుని వెళ్ళామండి. 50 రూపీస్ టికెట్ అయితే. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమేనండి. టెంపుల్ లొకేషన్ అంతా అయితే ఇలా ఉందండి. ఇంకా మేమైతే టెంపుల్లో దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చేసాము. టెంపుల్ నుంచి అయితే స్వామివారి దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసామండి. శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామివారి టెంపుల్ అండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇలా పిక్స్ అయితే షేర్ చేసుకుంటున్నామండి. ఇంకా టెంకాయలు కొట్టడానికి అయితే మా తోటికోడలు, మా మరిది గారు ఇద్దరు అయితే వెళ్ళారండి. ఇంకా టెంకాయలు కొట్టి తీసుకువచ్చారు. ఇంకా అక్కడ స్వామివారి ఆ టెంకాయలు కొట్టే చోట అయితే స్వామివారి దశావతారాలు పెయింటింగ్ వేసి అయితే పెట్టారండి, చిత్రపటాలన్నీ కూడా. ఇంకా అక్కడ రథం కూడా ఉంది, గమనించారా? ఇంకా వీళ్ళు కూడా తుంగూరు వాళ్ళేనండి. ఇంకా మా తోటికోడ వాళ్ళకు తెలిసిన వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా పలకరించారు. ఇంకా నేను ఇక్కడ నిల్చున్నాను చూడండి. ఇక్కడ అన్ని దశావతారాలు ఉంటాయండి. ఆ పై వైపున కొండ చూడండి ఎంత బాగుందో. కొండపై నుండి అయితే సూర్యుడు ఎంత చక్కగా కనబడుతున్నాడో కదండి. ఇంకా మా తోటికోడలు, ఆడపడుచు అందరం అయితే ఇలా సరదాగా పిక్స్ అయితే తీసుకున్నామండి. స్వీటబుల్ మెమరీస్ లాగా. ఓం నమో నారాయణాయ, ఓం నమో లక్ష్మీ నారాయణాయ. ఇంకా ఈరోజైతే విశిష్టమైన పౌర్ణమి, చైత్ర పౌర్ణమి అని, మన బుద్ధ పౌర్ణమి అని, ఇంకా చాలా మంచి రోజు. పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాము అని మా ఆడపడుచు కూడా ఇక్కడే ఉండడం వల్ల, మా తోటికోడలు వాళ్ళు కూడా రావడం వల్ల ఇంకా అందరం కలిసి అయితే
సరదాగా ఇలా ఒక టూర్ వెళ్ళినట్టయితే ఉంటుందని అయితే వెళ్ళాము. ఎండ అయితే మామూలుగా లేదండి. పొద్దున 10 వరకే ఇంత ఎండ ఉందండి. కాళ్ళు అయితే అంటుకుపోతున్నాయి. ఇంకా ఇప్పుడు మేము కారు దగ్గరికి వెళ్ళేటప్పటికైతే కాళ్ళు ఎంత అంటుకుంటాయేమో. ఇంకా ఇలా సరదాగా అక్కడ మండపం ముందైతే కూర్చొని కథ వినుకుంటూ ఇలా పిక్స్ అయితే షేర్ చేసుకున్నాం. కాసేపు అలా ప్రశాంతంగా స్వామివారి సన్నిధానంలో కూర్చొని ఇంకా కిందికైతే బయలుదేరి వెళ్తున్నామండి. తీసినప్పుడే కొంచెం డిస్టర్బ్గా ఉన్నా అని 5వ కథ అయితే అయిపోతుంది అని ఇంకా అలాగే ఉంచేసాను. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి అయితే గుట్ట దిగైతే వెళ్తున్నామండి. కింద అయితే కొద్ది దూరంలో సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుందండి, బాబా టెంపుల్. ఇంకా ఆ వీడియోస్ కూడా పెడతానండి నెక్స్ట్ వీడియోలో. ఇంకా మిస్ కాకుండా చూసేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కారు దగ్గరికి వచ్చే వరకైతే మాకైతే ఎంత గగనంగా అనిపించిందండి. కాళ్ళు అయితే అంటుకుపోయి సుర్ర అంటుకుపోతుంటే నేనైతే గబగబా వచ్చి కారులో అయితే కూర్చుండిపోయానండి. కాళ్ళు అయితే విపరీతమైన మంటలు అయితే వచ్చేసాయండి. పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి మెట్లన్నీ దిగి ఇలా ఇక కొండకు ఈ వైపున లెఫ్ట్ వైపున మనం నడిచి ఎక్కేటప్పుడు ఇలా ఉంటుందండి. అంతకుముందు అయితే అలా స్ట్రైట్గా వెళ్ళి ఇంకా పైకి అయితే మెట్లు ఎక్కాల్సి ఉంటుందండి. ఇంకా ఇటు ఈ వైపుకు తిరిగితే మెయిన్ రోడ్ నానుకొనే ఉంటుందండి. రాయపట్నం మంచిర్యాల మెయిన్ హైవే మీద ఉంటుందండి టెంపుల్ అయితే.